వెనిజువెలాలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ తెలిపింది. అమెరికా దాడులు తదితర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. వెనిజువెలా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. కారకాస్లోని భారత రాయబార కార్యాలయం ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని, సాధ్యమైన సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేసింది. వెనిజువెలా నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెన్స్ ను వెంటనే విడుదల చేయాలని చైనా అమెరికాను కోరింది. వెనిజువెలా ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రక్రియను ఆపాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని అమెరికాకు బీజింగ్ సూచించింది. అమెరికా చర్య అంతర్జాతీయ చట్టాలు, ప్రాథమిక నిబంధనలను, ఐరాసా చార్టర్ సూత్రాల్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. లాటిన్ అమెరికా, కరేబియన్లలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించే అమెరికా ఆధిపత్య ప్రవర్తనను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అమెరికా నిర్ణయాన్ని ప్రమాదకర ఉదాహరణగా అభివర్ణించిన ఐరాసా సోమవారం భద్రతా మండలి సమావేశం కావాలని కోరింది.